బాల్యం లేని ఒక అమ్మాయి పుట్టిన క్షణం నుంచే ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి జన్మించింది. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన స్త్రీ ఎవరో తెలుసా? కుంతి కాదు, గాంధారి కాదు, అగ్నిలో పుట్టిన యాజ్ఞసేని ద్రౌపది. ఒకప్పుడు ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడు మంచి స్నేహితుడు. కానీ కాలం మారింది. ద్రోణాచార్యుడు తన శిష్యులతో కలిసి ద్రుపదుని బంధించి అతని సగం రాజ్యాన్ని లాక్కొని నిండు సభలో అవమానించాడు. ఆ అవమానం ద్రుపదుని గుండెల్లో పగగా మండిపోయింది. ద్రోణుడి మృత్యువు కోసం అతడు ఒక భయంకరమైన యజ్ఞం చేశాడు. ఆ అగ్నిగుండం నుంచి ముందుగా మహావీరుడు దృష్టద్యుమ్నుడు పుట్టాడు. అతని వెంటనే నల్లని కాంతితో పొదునైన కళ్ళతో ద్రౌపది అవతరించింది. ఆమె చిన్న పిల్లగా కాదు, నేరుగా ఒక యువతిగా పుట్టింది. అందుకే ఆమెకు బాల్యం లేదు, కేవలం ఒక లక్ష్యం మాత్రమే ఉంది. అదేంటో తెలుసా? ప్రతీకారం. కానీ ద్రౌపది జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక సంఘటన ఇంకా మిగిలే ఉంది. ఆమె స్వయంవరం. అక్కడ జరిగిన ఒక పరీక్ష, ఒక నిర్ణయం మహాభారత కథనే పూర్తిగా మార్చింది. ఎపిసోడ్ 2, స్వయంవరం ఒక మలుపు. రేపటి వీడియోలో చూద్దాం. ఇలాంటి మరెన్నో దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.